హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జంగిల్ యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. ఇన్హెరిటెన్స్లో టైప్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, సింటాక్స్ ఏంటి, కోడ్ ఎలా రాస్తాము అనేవి చూసాము. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనం చెప్పుకోబోయేది పాలిమార్ఫిజం ఇన్ పైథాన్. ఈ పాలిమార్ఫిజం అంటే ఏంటి, వాటిలో టైప్స్ ఉంటే ఆ టైప్స్, వాటి యొక్క సింటాక్సెస్, ఎగ్జాంపుల్స్, ఎట్లా యూజ్ చేసుకుంటాం, ఎక్కడ యూజ్ చేసుకుంటాం అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పాలిమార్ఫిజం? పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్. అంటే ఒక టైప్ కి చాలా ఫార్మ్స్ ఉండడాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. మీన్స్ మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం అంటే మనకు మెనీ ఫార్మ్స్ అనేది గుర్తుకు రావాలి. ఇన్ పైథాన్, సేమ్ మెథడ్ నేమ్ అండ్ డిఫరెంట్ బిహేవియర్. జనరల్ గా పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అదే పైథాన్కి వచ్చాము అంటే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ నేమ్ యొక్క డిఫరెంట్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు మనం. సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే, వన్ ఫంక్షన్ ఆర్ ఏ మెథడ్ కెన్ బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఒక ఫంక్షన్ కానీ ఒక మెథడ్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ అవుట్పుట్స్ ఇవ్వడం, డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయడాన్ని. అంటే ఇప్పుడు మనం ఒకే మెథడ్ రాస్తాము, ఆ ఒక్క మెథడ్ వచ్చేసి మనం ఇచ్చిన ఆబ్జెక్ట్స్ ద్వారా మనకు అవుట్పుట్ అనేది ఎట్లా డిఫర్ అయ్యిద్ది అనేది ఇవాళ చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ అంటే అది వన్ ఫంక్షన్ ఆర్ ఏ మెథడ్ కెన్ బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అని. వై డూ వి యూస్ పాలిమార్ఫిజం? అసలుకి పాలిమార్ఫిజం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, టు మేక్ కోడ్ ఫ్లెక్సిబుల్, టు ఇంప్రూవ్ కోడ్ రీయూజబిలిటీ, టు సపోర్ట్ డైనమిక్ బిహేవియర్, టు రెడ్యూస్ కాంప్లెక్సిటీ. అంటే కోడ్ని ఫ్లెక్సిబుల్గా చేయడానికి, అంటే మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవడానికి, ఒకసారి రాసిన కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి, ఎట్లా కావాలంటే అట్లా మార్చుకొని చిన్న చిన్న మార్పులు చేసుకొని అవుట్పుట్ అనేది తెచ్చుకోవడానికి, ఇంకా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కోడ్ రాయకుండా సింపుల్గా కోడ్ రాసుకోవడానికి ఈ పాలిమార్ఫిజం అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ మనకు పాలిమార్ఫిజం అంటే మెనీ టైప్స్ అని గుర్తుకు రావాలి. అదే పైథాన్లోకి వచ్చి ఒక మెథడ్ డిఫరెంట్ బిహేవియర్స్గా ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఈ పాలిమార్ఫిజం యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఇన్ పైథాన్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మనకు టూ టైప్స్ ఉన్నాయి, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ టూ టైప్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్? ఫస్ట్ టైప్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ నెంబర్ ఆర్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి డిఫరెన్స్ అనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది కానీ దాంట్లో ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇస్తాము. సో అది మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మెథడ్ నేమ్ సేమ్ గా ఉంటది, సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ నెంబర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. మనం ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ గా ఇంకా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు అని అర్థం మెథడ్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్, పైథాన్ డస్ నాట్ సపోర్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ లైక్ జావా అండ్ C++. ఇలా జావా అను సి ప్లస్ ప్లస్లో వర్క్ అయినట్టు మన పైథాన్లో వర్క్ అవ్వదు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది. అంటే సేమ్ మెథడ్ నేమ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి, ఈ మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చేసి పైథాన్లో వర్క్ అవ్వదు. కానీ మనం ఎట్లా వర్క్ చేసుకోవచ్చు అంటే, యూజింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మీన్స్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎట్లా వర్క్ అయ్యిద్ది అనేది చూసుకుందాం ఇప్పుడు. సింటాక్స్ యూజింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎట్లా చేస్తామనేది చూద్దాం. ఇది వచ్చేసి సింటాక్స్. సింటాక్స్ ఏంటంటే క్లాస్, క్లాస్ నేమ్, ఇక్కడ ఫంక్షన్లో వచ్చేసి
ఇది కరెంట్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. సెల్ఫ్ వచ్చేసి ఏ, బి, సి అనేవి ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్కి మనం ఏమేమి తీసుకున్నాం, నన్ 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 అని తీసుకున్నాం. ఎందుకంటే ఇవి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి మనం ఏమి పాస్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా అదే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో అవుట్పుట్ అనేది ప్రింట్ చేసిద్ది కాబట్టి మనం వీటిని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఒకవేళ మీకు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఇంకా బ్రీఫ్గా కావాలి అంటే నేను లింక్ మెన్షన్ చేస్తాను, చూడండి. సో సింటాక్స్ వచ్చేసి ఇది. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే మనం ఏ ఒక వాల్యూస్ ఇవ్వడం, లైక్ ఇన్ ద కోడే మనం రాయడం, లాస్ట్లో ఆబ్జెక్ట్ డిఫర్ చేసిన తర్వాత కాకుండా ముందే రాసుకోవడం. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. క్లాస్ నేమ్ వచ్చేసి క్యాలిక్యులేటర్, తర్వాత వచ్చేసి మెథడ్ క్రియేట్ చేసాం విత్ ఫంక్షన్ డెఫ్ యాడ్ సెల్ఫ్. ఏ అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్గా తీసుకోకుండా జస్ట్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం. బీకి సికి ఏం చేసాము, డిఫాల్ట్గా ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేసాము. ఏం తీసుకున్నాం, 0 తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నారు, ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది తీసుకున్నారు. ఇక్కడ ఏంటి, సి ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సి డాట్ యాడ్ 2,3 తీసుకున్నారు, 2,3,4 తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ తీసుకునే వాల్యూస్ అనేది మన ఇష్టం, మనకు నచ్చినన్ని తీసుకోవచ్చు. సారీ, నచ్చినన్ని కాదు, ఎన్నైనా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం 3 పాస్ చేసాము, కానీ ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నామంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సికి మనం ఏం పాస్ చేయలేదు, కానీ అక్కడ ఏముంది, 0 అని ఉంది. సో మనం తీసుకోకపోయినా మనకి ఎర్రర్ అనేది ఏం రాదు. ఇప్పుడు ఇక్కడ సపోజ్ 2, 3, 4 తీసుకున్నారు, అయినా మనకి ఎర్రర్ వచ్చిద్దా అంటే రాదు. ఇక్కడ ఏమి వాల్యూ మనం తీసుకోలేదు కాబట్టి సి అనేది 0 తీసుకుంది, కానీ ఇక్కడ ఏంటి 4 అనేది తీసుకున్నాం. సో మనకు అవుట్పుట్ అనేది డిఫర్ అయ్యిద్ది అనమాట. ఇది ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో సి డాట్ యాడ్ అంటే మనకి 2,3 వచ్చేసి అవుట్పుట్ 5 వచ్చేసింది. 2,3,4 వచ్చేసి 9 అనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో 5,9. ఇప్పుడు 2 పాస్ చేశాను. సో మనకి అవుట్పుట్ అనేది 2 వచ్చింది. ఇక్కడ ఏమి పాస్ చేయలేదు అనుకోండి, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఏ ఒక వాల్యూ అనేది ఏం తీసుకోలేదు. ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి 0 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి 9 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2,3,4 అనే వాల్యూస్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి తీసుకోలేదు. అదే ఇప్పుడు ఇక్కడ 5 తీసుకున్నాం అనుకోండి, సో మనకు అవుట్పుట్ అనేది 5గా ప్రింట్ అయింది. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ఏమైనా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఇక్కడ మనం ఎన్ని కీవర్డ్స్ అయితే ఇక్కడ యూజ్ చేసామో సేమ్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేది ఇక్కడ పాస్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. సేమ్ మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉంది, ఇక్కడ యాడ్ అనే మెథడ్ నేమ్ సేమ్ ఉంది, కానీ ఇక్కడ పాస్ చేసిన వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి. వర్క్స్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్, 3 ఆర్గ్యుమెంట్స్, ఇట్ కెన్ ఈవెన్ వర్క్ విత్ 1 ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఒక్కటికే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయలేదు కాబట్టి మనం 1 ఆర్గ్యుమెంట్ తీసుకున్నా కానీ వర్క్ అయ్యింది. ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, ఇందాక నేను చూపించినట్టు, అప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏం వాల్యూస్ పాస్ చేయకపోయినా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం డిఫాల్ట్గా ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం కాబట్టి. బిహేవియర్ చేంజెస్ బేస్డ్ ఆన్ ఇన్పుట్. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది డిఫర్ అయింది. సో దట్ ఈస్ ట్రూ. దిస్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్. పైథాన్లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఇట్లా చేసుకుంటాము అని. ఏది యూజింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వచ్చేసి కీవర్డ్
ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎట్లా నాన్ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎట్లా యూజ్ చేసుకుంటాము అనేది చూద్దాం. క్లాస్ నేమ్ డిఫాల్ట్ మెథడ్ ఇక్కడ ఆస్ట్రిక్ ఇచ్చి ఆర్క్స్ అని తీసుకున్నాం. సో ఇది సింటాక్స్ వచ్చేసి, కానీ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ సింటాక్స్ ఏంటి, ఇక్కడ కీవర్డ్స్ అనేది మనం ఈ యొక్క ఒక ఆర్గ్యుమెంట్స్ తీసుకొని పాస్ చేసాం. సో ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ తీసుకున్నాం, క్లాస్ నేమ్ పాస్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మెథడ్లో యాడ్ అని తీసుకొని సెల్ఫ్ కరెంట్ ఆబ్జెక్ట్ యాస్ట్రిక్ వచ్చేసి నెంబర్స్ తీసుకున్నాము. ప్రింట్ సమ్ ఆఫ్ నెంబర్స్. లైక్ ఈ సమ్ అనే కీవర్డ్స్ డిఫాల్ట్గానే పైథాన్లో ఉంటాయి కాబట్టి మనం సమ్ అని తీసుకుంటే లైక్ ఏ కామ బి కామ సి అనే వేరియబుల్స్ ఏం తీసుకోకుండా ఇక్కడ మనం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది రాసుకున్నాం కాబట్టి ఏంటి యాస్ట్రిక్ నెంబర్స్ అని రాసుకున్నాం కాబట్టి మనం ఎన్నైనా తీసుకొని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమో 2 పాస్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి 4 పాస్ చేశారు. మనకు అవుట్పుట్ వచ్చేసి సమ్, అంటే అవన్నీ యాడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఒకసారి ఇది కూడా చూడండి. సో ఇక్కడ ఇది తీసుకున్నాము, ఇక్కడ యాస్ట్రిక్ వచ్చేసి నెంబర్స్ తీసుకున్నాము. సో ప్రింట్ సమ్ అన్నాము. ఇక్కడ సి ఈక్వల్ టు కరెంట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో ఇక్కడ కాల్ చేసాము ఆబ్జెక్ట్ని. అవుట్పుట్ అనేది చూద్దాం ఇప్పుడు. సో మనకి అవుట్పుట్ 5 and 14 వచ్చినాయి. ఇప్పుడు ఒక వాల్యూ అనేది తీసేస్తున్నాం చూడండి. సో మనకి 5 and 9 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక్కటే వాల్యూ పాస్ చేశాను చూడండి. ఒకటే వాల్యూ పాస్ చేసినా కానీ మనకి ఎర్రర్ అనేది ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇట్లా రాసాము అంటే మనం ఎన్నైనా ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది పాస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇక్కడ ఏమి పాస్ చేయలేదు అనుకోండి, సో 0 అని కూడా తీసుకుంటుంది. సో ఇట్లా మనకి ఎర్రర్ అనేది ఏమీ రాదు ఇవి యూజ్ చేయడం వల్ల. ఒకవేళ మనం ఆర్గ్యుమెంట్స్ తీసుకోకపోయినా కానీ. సో ఇది అడ్వాంటేజ్ నాన్ వేరియబుల్ లెంత్ కీవర్డ్స్. నాన్ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి. సో రాంగ్గా ప్రొనౌన్స్ చేశాను. నాన్ కీవర్డ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి ఇది అడ్వాంటేజ్. ఇక్కడ మనం ఏమి ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకోము, జస్ట్ ఆస్ట్రిక్ నెంబర్స్ అని రాసుకొని ఇక్కడ సమ్ అని ప్రింట్ చేసుకొని మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది మనం అవుట్పుట్లో మనకు కావాల్సిన వాల్యూస్ ఇచ్చుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ని ఎలో చేసిద్ది. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కెన్ వ్యారీ. మనం ఆర్గ్యుమెంట్స్ అనేది వ్యారీ చేసుకోవచ్చు. మోర్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. అడ్వాంటేజెస్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కోడ్, రెడ్యూస్ మల్టిపుల్ మెథడ్ డెఫినేషన్స్, ఈజీ టు యూస్. సేమ్ ఈజీ టు యూజ్ అని మనం దేనికైనా ఈ పైథాన్లో మనం కోడ్ రాసేటప్పుడు అడ్వాంటేజెస్లు ఫ్లెక్సిబుల్ అని, ఈజీ టు యూజ్ అని, ఇవనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. సో ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటేనే మనం ఆ కోడ్ అనేది అట్లా రాయగలుగుతాం, లైక్ సర్టైన్ వేలో మనం రాయగలుగుతాము అని. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటని చూద్దాం. A child class provides a new implementation for a method that is already defined in the parent class. ఈ చైల్డ్ క్లాస్లో ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేసి అదేంటి ఆల్రెడీ పేరెంట్ క్లాస్లో డిఫైన్ చేస్తున్నదే మనం యూజ్ చేసుకుంటాము అని. A child class provides the new implementation for a method that is already defined in the parent class.
పేరెంట్ క్లాస్‌లో ఉన్నదాన్ని మనం మోడిఫై చేసి న్యూగా ఇంప్లిమెంట్ చేసుకొని రాస్తాము అని అర్థం. సో దట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. సేమ్ మెథడ్ నేమ్ చైల్డ్ చేంజెస్ ద బిహేవియర్. ఆహ్, సో సేమ్ మెథడ్ నేమ్ అనేది ఉంటది. చైల్డ్ నేమ్ అనేది డిఫర్ అవుతా ఉంటది అని అర్థం. Why do we use method overriding? To modify parent class behavior to provide specific functionality in child class to achieve runtime polymorphism. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సింటాక్స్ చూద్దాం. క్లాస్ క్రియేట్ చేసాము. దాని యొక్క నేమ్ వచ్చేసి పేరెంట్ అని ఇచ్చాము. డెఫ్ మెథడ్ ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఇక్కడ పేరెంట్ కోడ్ అనేది రాస్తాము. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్ తీసుకున్నాము. ఈ పేరెంట్ అనేది ఇక్కడ ఇన్హెరిట్ చేసుకున్నాము. డెఫ్ మెథడ్ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో సెల్ఫ్ అని ఇచ్చాము. చైల్డ్ కోడ్ ఓవర్ రైట్స్ పేరెంట్. ఈ చైల్డ్ కోడ్ అనేది ఈ పేరెంట్ దాన్ని బట్టి మనం రాసుకుంటాము అని అర్థం. ఈ పేరెంట్ వచ్చేసి చైల్డ్ లో ఇన్హెరిట్ చేసుకుంటాము అని. సో ఇది సింటాక్స్. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్. క్లాస్ యానిమల్ డెఫ్ సౌండ్ ప్రింట్ యానిమల్ మేక్స్ సౌండ్. ఇక్కడే ఏమి ఇచ్చారో క్లాస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ 2 క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఒకదానికి యానిమల్ అని ఇచ్చాం. ఇంకొక దానికి డాగ్ అని ఇచ్చి యానిమల్ ఈ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్. ఆ పేరెంట్ క్లాస్‌ని వచ్చేసి చైల్డ్ క్లాస్‌లో ఇన్హెరిట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఈ యానిమల్ గురించి రాస్తున్నాం. కానీ యానిమల్ స్పెసిఫిక్‌గా దేని గురించి రాస్తున్నాం అంటే మెథడ్ వచ్చేసి సౌండ్ గురించి రాస్తున్నాం. ఏ యానిమల్ ఏ సౌండ్ చేసిద్ది అని. సో ఇక్కడ మనం డాగ్ తీసుకున్నాం. డాగ్ ఏం చేసిద్ది? బార్క్ డాగ్ ఏం చేసిద్దంటే బార్క్ చేసిద్ది అని. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. సౌండ్‌ని కాల్ చేసాము. సో ఇప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది చూడండి. సో అవుట్‌పుట్ అనేది డాగ్ బార్క్స్ అని వచ్చింది. కానీ ఇక్కడ మనం యానిమల్ సౌండ్ కూడా ప్రింట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. నేమ్ యానిమల్ అని వచ్చేది ఈ ఈ ఈ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్. ఇదొచ్చేసి చైల్డ్. ఈ పేరెంట్‌ని ఏం చేశారంటే ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్‌లో మనం ఇన్హెరిట్ అనేది చేసుకున్నాము. సో బోత్ హ్యావ్ మెథడ్ సౌండ్. ఈ రెండిటికి మెథడ్ అనేది సౌండ్ అనే ఉంది. కానీ మనకేంటి డాగ్ బార్క్స్ అనేది ఒకటే ప్రింట్ అయింది. అప్పుడు ఏమైద్దంటే చైల్డ్ మెథడ్ ఓవర్‌రైడ్స్ పేరెంట్ మెథడ్ అవుట్‌పుట్ విల్ బి డాగ్ బార్క్స్. ఈ చైల్డ్ మెథడ్ అనేది ఏమైద్దంటే ఓవర్‌రైడ్ చేసిద్ది. దీన్ని ఓవర్‌రైడ్ చేసేసి ఈ చైల్డ్ మెథడ్ అనేది మనకి ప్రింట్ అనేది చేసిద్ది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి అంటే యూజింగ్ సూపర్ యూజ్ చేసుకొని మనం దీన్ని ఓవర్‌రైడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ పేరెంట్ మెథడ్ ఆల్సో యూజ్ సూపర్. మనం ఏం చేసామంటే సూపర్ వచ్చేసి రెండిట్లో యూజ్ చేసుకున్నాము. సౌండ్ అనేది క్లాస్‌లోను పేరెంట్ క్లాస్‌లో యూజ్ చేసుకున్నాము. చైల్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకున్నాం. కానీ మనకు అవుట్‌పుట్ వచ్చేసి ఏమొచ్చింది? చైల్డ్ క్లాస్‌లోదే ప్రింట్ అయింది. సో, అలాంటప్పుడు మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాము. దేనికి? మనం పేరెంట్ మెథడ్‌ని కూడా ప్రింట్ చేసుకోవడానికి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి యానిమల్, డెఫ్ సౌండ్, ప్రింట్ యానిమల్స్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే సూపర్ కీవర్డ్‌కి దీనికి. ఇక్కడేమో మనం సూపర్ యూజ్ చేయము. ఇక్కడొచ్చేసి సూపర్ డాట్ సౌండ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఈ పేరెంట్ క్లాస్‌నొచ్చేసి ఈ చైల్డ్ క్లాస్‌లో ఇక్కడ ఇన్హెరిట్ చేసుకున్నాము. కానీ ఈ మెథడ్ నేమ్ వచ్చేసి రెండిటికి ఒకటే. సౌండ్.
అప్పుడు ఏమైద్దంటే మనకి పేరెంట్ క్లాస్ అనేది ప్రింట్ అవ్వదు. చైల్డ్ క్లాస్ అనేది ప్రింట్ అయ్యిద్ది. సో, మనకి పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ 2 ప్రింట్ అయ్యి దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ సూపర్ డాట్ సౌండ్ అని యూజ్ చేసి నార్మల్‌గా సౌండ్ అని కాల్ చేసాం. అప్పుడు మనకు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అయిద్దంటే యానిమల్ సౌండ్ అని ప్రింట్ అయిద్ది. డాగ్ బార్క్స్ అని ప్రింట్ అయిద్ది. సో, ఇట్లా మనం దీన్ని ఓవర్‌కమ్ చేస్తాం. లైక్ పేరెంట్ క్లాస్‌కి, చైల్డ్ క్లాస్‌కి మెథడ్ నేమ్స్ అనేవి సేమ్‌గా ఉంటే మనం సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. సో, అవుట్‌పుట్ వచ్చేసి యానిమల్ సౌండ్ అండ్ డాగ్ బార్క్స్ అనేది ప్రింట్ అయ్యిద్ది. అడ్వాంటేజెస్ వచ్చేసి కస్టమ్ బిహేవియర్ ఇన్ చైల్డ్ క్లాస్, కోడ్ ఫ్లెక్సిబిలిటీ, సపోర్ట్స్ రన్ టైమ్ పాలిమార్ఫిజం, ఇంప్రూవ్స్ రీయూజబిలిటీ. సో, ఇవొచ్చేసి అడ్వాంటేజెస్. కస్టమ్ బిహేవియర్ ఇన్ చైల్డ్ క్లాస్‌లో మనం కస్టమైజ్ చేసుకొని పేరెంట్ క్లాస్‌ని ప్రింట్ జేసుకోవాలా? వద్దా? అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కోడ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండిద్ది. సపోర్ట్స్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది సపోర్ట్ చేసిద్ది. ఇంప్రూవ్స్ రీయూజబిలిటీ మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యిద్ది. కీ పాయింట్స్ టు రిమెంబర్. మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. ఇన్హెరిటెన్స్ ఈజ్ రిక్వైర్డ్. చైల్డ్ క్లాస్ మెథడ్ ఓవర్రైడ్స్ ఏ పేరెంట్. సూపర్ ఈజ్ ఆప్షనల్. సో, మెథడ్ నేమ్ మస్ట్ బి సేమ్. ఇక్కడ మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఇన్హెరిటెన్స్ ఈజ్ రిక్వైర్డ్. మనం ఇన్హెరిట్ చేసుకోవాలి. లైక్ పేరెంట్ క్లాస్‌ని చైల్డ్ క్లాస్‌లోకి. చైల్డ్ క్లాస్ మెథడ్ ఓవర్రైడ్స్ పేరెంట్. ఈ చైల్డ్ క్లాస్ అనేది ఏం చేసిద్దంటే ఈ పేరెంట్ క్లాస్‌ని ఓవర్రైడ్ చేసిద్ది. సో, మనం సూపర్ అనేది యూజ్ చేస్తాం. సూపర్ అనేది కన్ఫర్మ్‌గా యూజ్ చేయాలా అంటే అది ఆప్షన్. మనకి పేరెంట్ క్లాస్ కూడా ప్రింట్ అవ్వాలి. ఈవెన్ మనం మెథడ్ నేమ్స్ ఏమిచ్చినా మన పేరెంట్ క్లాస్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే మనం సూపర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో, ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ వచ్చేసి. సో, ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఫీచర్స్ వచ్చేసి ఇవి మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ నేమ్ సేమ్ ఉంటదా అంటే మెథడ్ ఓవర్‌లోడింగ్‌కి సేమే, మెథడ్ ఓవర్ రైడింగ్‌కి సేమే. పారామీటర్స్ అంటే మనం మెథడ్ ఓవర్ రైడింగ్‌లో సేమ్ అనేవి ఉంటాయి. మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనకు అవుట్‌పుట్ అనేది డిఫర్ అయ్యి ఉండిద్ది అని మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో నేర్చుకున్నాము. ఇన్హెరిటెన్స్ అంటే నాట్ రిక్వైర్డ్. మనం ఇన్హెరిట్ చేసుకుంటేనే దాన్ని ఓవర్ రైడింగ్ అంటాము. చేసుకోకపోతే ఓవర్‌లోడింగ్ అంటాము. ఓవర్‌లోడింగ్‌లో వచ్చేసి పారామీటర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండాలి. కానీ ఓవర్ రైడింగ్‌లో వచ్చేసి సేమ్ పారామీటర్స్ అనేవి ఉండాలి. సో, అది డిఫరెన్స్. బిహేవియర్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇన్‌పుట్, బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. ఆహ్, ఓవర్‌లోడింగ్ వచ్చేసి ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని అవుట్‌పుట్ అనేది ఇచ్చిద్ది. ఓవర్ రైడింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌ని బట్టి ఇక్కడ తీసుకునే ఆబ్జెక్ట్‌ని బట్టి మనకు అవుట్‌పుట్ అనేది డిఫర్ అయ్యిద్ది. సో, మెథడ్ ఓవర్‌లోడింగ్ మీన్స్ సేమ్ మెథడ్ డిఫరెంట్ ఇన్‌పుట్స్. మెథడ్ ఓవర్‌రైడింగ్ మీన్స్ చైల్డ్ చేంజెస్ పేరెంట్ మెథడ్. చైల్డ్ ఏం చేసిద్దంటే పేరెంట్ మెథడ్‌ని చేంజ్ చేసిద్ది. సో, ఇది వచ్చేసి మెథడ్ ఓవర్‌లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్‌రైడింగ్ ఇన్ పాలిమార్ఫిజం. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు అర్థమైంది, నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.